ఎప్పుడు మీకోసం గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి ఇట్లాంటి ఇవన్నీ పెడతా ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఏం చేద్దాం? ఇది ఒక గిఫ్ట్ అంట, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఉచితం అంట, శ్రేష్టమైందంట, విలువైందంట. ఏందో నీకు ఇది కావాలా? దక్కనివ్వను. చూస్తా ఎలా తీసుకుంటారు. దీన్ని మీరు ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడే చూస్తా, ఇక్కడే కూర్చుంటా. చూద్దాం ఎవరు తీస్తారు. నాకు మీకు మెటల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. ఏ మెటల్ సీఓ అన్న? హలో, మార్క్ గారు, ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాడుతున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాళ్ళకి ఏం వాడతారు? అది నా పరిపాలన, నా రాజ్యం. సార్ మీకు ఫ్రీ ఫైర్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఫారెస్ట్లీ గారు, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి. అయ్యో, ఫ్రీ ఫైర్ డైమండ్లోనే అంట కదా, అవి కొంచెం ఫ్రీగా వాళ్ళొచ్చుగా, మాకు కూడా కొంచెం బిజినెస్ అయింది. ఫ్రీగా కాకపోతే ఇన్ని కావాలంటే నిత్యం జీతాంతం. కానీ అందరూ ఫ్రీ ఫైర్లు ఆడుకోవాలి, పబ్జీలు ఆడుకోవాలి, సండే స్కూల్ దూరంగా ఉండాలి. ఎవరు చర్చికి వెళ్ళకూడదు. సార్ మీకు గూగుల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. పిచ్చయ్య గారు, ఒక నిమిషం. ఇదేంద్రీ బహుమతి దగ్గర రే పిఏ ఈడు గిఫ్ట్ ఓపెన్ చేస్తాడా నాయన? ఇట్రా. అదేంటి సార్ ఎక్కడ ఆగారు? ఏం లేదు, ఈ బహుమతి అన్నారు. ఇది ఉచితమా? ఇది ఎంత విలువైనదని రాస్తుంటే చూస్తున్నా. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి మీరు ఇంత చిన్న గిఫ్ట్ కోసం అయ్యారా సార్? ఇది ఉచితమైందంటే ఎంతో శ్రేష్టమైందంట. శ్రేష్టమైంది అయితే ఇంత ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలుకే మనకి మీటింగ్ లోనే పదండి సార్. సరే పదే మీరేమో. అమ్మా అమ్మ ఎవరు వస్తున్నాయో. ఈ బాధలేంటో ఏంటో, పిల్లలు చూస్తేనేమో మాట వినడం లేదు, భర్త చూస్తేనేమో ఇంట్లో కూర్చుంటున్నాడు. ఈ బాధలు కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏంటో. లేకుండా బాధలే కష్టాలు చెప్పండి. ఓపెన్ చేద్దామని కూడా అనిపించదు. ఇది ఉచితమా? ఇదే నా బహుమతి. అమ్మయ్యా, ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది. నేను దీన్ని తెరుస్తాను. ఏం మర్చిపోయావండి? మీ ఆయన అసలే పనికి పోకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడు. మీ పిల్లలు ఇంకా నీ మాట వింటలేదు. ఇంకా వాళ్ళని చెడగొడతా, తాగేటట్టు చేస్తా. నీ ఇష్టం. ఓపెన్ చేయాలనుకుంటున్నావేంది? ఇంకా నీ దరిద్రం ఎక్కువైతే తెరుద్దామా దీన్ని? తెరవమాకని చెప్తున్నారా? ఎందుకో ఇది సరైనదని నాకు అనిపించడం లేదే. అంత విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? దీన్ని తెరిస్తే నా బాధలు కష్టాలు అయిపోతాయేమో. నాకున్న బాధలు చాలు. నేనేదో భయపడ్డ షూకి ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చా? షూనా? ఏ షూ నా 40,000 పెట్టుకున్న ఫంక్షన్ అయితే ఇదే దానికి అంత రియాక్షన్ ఇచ్చా. 40,000? 40,000రా? 40,000 బాగా పుడి దగ్గర కొట్టేశాడు. ఎందుకు అట్లా చూస్తుంది? ఇప్పుడు నీకు కావాలా? రేపు మన ఫంక్షన్ ఉంది కదా, ఇస్తామని. అరే నీకంటే షూ ఎక్కువ ఎత్తాప. సర్లే కానీ నన్ను చూస్తున్నా, ఏం చెవులేదు కనపడుతుంది. సిగ్గుపడతా ఏం చెప్పురా అడిగితే? ఇది మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన దగ్గర. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ గిఫ్టా? గర్ల్ ఫ్రెండ్ నీ ఎవరో మారిపోయిందో మామ. గర్ల్ ఫ్రెండ్లు గిఫ్ట్లు. గర్ల్ ఫ్రెండ్ లేదు, ఢిల్లీ బజార్ 100 రూపాయలు పెట్టుకున్నాడు. సరే తీసుకో, నీకన్నా ఎక్కువ వ్యవసాయం పెట్టి చూద్దాం. ఏ పాట పెట్టమంటావు? తెలుసుగా మన పాటలు, డీజే పాటలు. అదేనా మన పాటలు ఏమనరా? ఎన్ని పాటలు ఉన్నాయి. ఇదే ఓహో ఏంది ఏంది ఏం తడుకుంటున్నాడు? ఒరే మనది ఇది కాదురా. ఉచితమా? ఉచితం కాదు, డబ్బులు పెడతావా? నీకెందుకు? ఇల్లు అయింది, శ్రేష్టం అయిందా? ఇదేందో దీన్ని ఓపెన్ చేస్తాడు చూడరా. నా భయం అతను ఓపెన్ చేస్తాడని. నీ గురువు పాటలు వస్తున్నాయి, బేస్ వస్తుంది బాగా. ఒరే నాయన, నాకు భయం వేస్తుంది. ఏం చేస్తున్నా? ఇక్కడ ఏం చూస్తున్నా?
అరే ఇదేందో ఇది ఉచితం ఇది శ్రేష్టం అయింది ఏందో బహుమతి అక్కడ ఓపెన్ చేద్దామా? దీంట్లో ఏందో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, మనకెందుకు మీరు వెళ్ళాలా? చిన్న చిన్నది కాదు, అది పెట్టుబడి వాడు పుట్టినరోజు ఉంది, ఫంక్షన్ కి వెళ్ళాలి, బట్టలు కానీ బంగారం ఏమైనా ఉంటాయి డబ్బులు ఓపెన్ చేద్దాం. ఎందుకు నువ్వేంది నీరేం చేయండి, ఈ చీప్ క్వాలిటీ మనకెందుకు, మనం వెళ్ళాలా? అసలుగా పని క్వాలిటీయా మన రేంజ్ తగ్గనంటావా? అసలుగా వెళ్ళన్నా ఈ చీప్ క్వాలిటీ మనం ఏం అంత బ్రాండ్ ఇల్లు ఎదురొచ్చిందా? అంతా లోక సంబంధం లేదు, వీళ్ళు తెరవరు, వీళ్ళంతా మన బ్యాచ్. ఈ రోజంతా ఎందుకైనా మంచిది నాడు వీళ్ళు తెరిచారా తెరవనైనా సర్లే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం, ఎందుకైనా మంచిది. వెరీ గుడ్, పోయిరా. అవును, అందరూ బహుమతి బహుమతి అనుకుంటున్నారు, ఆ బహుమతి నేను కూడా పొందుకుందాం అనుకుంటున్నాను. ఆ బహుమతి ఏంటో చూద్దాం. ఇదేనా అనుకుంటా బహుమతి. అదే అదే నుంచి అందరు చూస్తున్నాడు, నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది? ఇది ఉచితం అంట, ఎంతో శ్రేష్టమైనదంట. ఈ బహుమతి నేను కూడా పొందుకుంటే ఎంత బాగుండో. ఇందాకనే పిల్లలు వచ్చిందన్న, ఈ రోజు అసలే అమావాస్య, ఇది రావు కాలం, నువ్వు దాన్ని ఓపెన్ చేస్తావా? అయ్యో మర్చిపోయాను, ఇవాళ అమావాస్య కదా, రాహుకాలంలో ఉదయం మా అక్క చెప్పింది. ఎందుకులే దీన్ని తెరవడం, దీన్ని తెరిస్తే మనకి దరిద్రం పట్టుకుంటుంది. సర్లే వెళ్ళిపోదాం. ఇట్లాంటి చాలా ఉంటాయి మన దగ్గర, చెడగొట్టడానికి ఎన్నైనా ఉంటాయి. ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్నాను, నేను చాలా తెలివైన వాడిని, నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను. ఫార్ములా చెప్పురా. అది తెలియదు నీకు, మళ్ళీ నువ్వు జ్ఞానం అని అందరికి చూస్తూ ఉంటావు. సర్లే కానీ నువ్వు చెప్పేది నువ్వు చాలా సేపటి నుండి గమనిస్తున్నాను, అసలు ఈ బహుమతి ఎక్కడో ఉంది. దీని దగ్గరకు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీన్ని ఎవ్వరు తెరవడం లేదు. ఇదో వీడు తెరవడం నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ చదువులేని పిచ్చోళ్ళు అయితే గుడికి వెళ్ళే వాళ్ళు, వీడు చదువుకున్న పిచ్చోడు, వీడు అస్సలు తెరవడు దీన్ని. దీనిలో ఏం పెట్టి ఉంటారు? ఎవరైనా రాసిన గ్రంథమో లేదా ఏమైనా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు, అంతే. అంతేగాని దీని గురించి, బహుమతి గురించి జనాలందరూ మళ్ళీ ప్రశ్నలు చెబుతానే ఉన్నారు. నేను కూడా తెరవమన్నాను, వాళ్ళే తిరుగుతున్నారు, తెరవాలని చూస్తున్నారు, తెరవనీళ్ళే. అయినా ఈ బహుమతి తిరుగుతాం వద్దా? ఊరే మళ్ళీ తిరుగుతాం వద్దా అంటావు? వద్దులే, మనకి బహుమతి గురించి తర్వాత చూసుకుందాం. చెప్పారా ఇటు తెరవడని? బొమ్మ, మనం అటు వెళ్ళి ఆడుకుందామా? చిన్నపిల్ల వస్తుంది, ఇప్పుడు తెరిచిద్ది, లేనిపోయింది. అమ్మ చెప్పింది, ఎదురున ఆడుకోవద్దు, మధ్యన సర్లే ఆడుకో, ఆడుకుందాం. ఆడుకో. బహుమతి దగ్గరకు పోయి ఆగుతావు నువ్వు. హై గిఫ్ట్ భలే బాగుంది, ఇది చాలా పెద్దది లాగుంది. దీని చూసి అబ్బో తీసింది ఉచితమైన ఇక్కడ బైబుల్ దేవునిని చివరకు ఒక చిన్నారి బహుమతి తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు, కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది.